ప్రేక్షకులకు నమస్కారం. పత్రిజీతో ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి సాదర స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే పరబ్రహ్మ స్వరూపం. గురువు మార్గదర్శకులై ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తూ ఉంటారు. అదే క్రమంలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు కూడా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగతే ప్రధాన లక్ష్యాలుగా, శ్వాస మీద ధ్యాసే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా ఎదగాలి అనే ఒక సత్సంకల్పంతో తన ధ్యాన ధారలతోటి కూడా అందరినీ, ఈ ధరిత్రిని కూడా పునీతం చేస్తూ ఈ విశ్వశక్తిని ప్రాణశక్తిగా మనకు అందించే పిరమిడ్ నిర్మాణంలో కూడా ఒక తనదైన శైలిలో ముద్ర వేస్తూ శాకాహారమే సరైన ఆహారం అని సూచిస్తూ ప్రతి ఒక్క మానవుని ఉన్నతికి పాటుపడే విశ్వగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఈరోజు ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారము. గురుభ్యో నమః. పత్రిజీ గారు, అసలు గురువు ప్రాముఖ్యత ఏమిటండి? అసలు గురువు అంటే ఎవరు, ఏమిటి? అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవారు. ఎవరు తొలగించలేరు, ఒకళ్ళు ఇంకొకళ్ళని ఉద్ధరించలేరు. స్వయం ఉద్ధారం కావాలండి. అంతే. మరి నేను మీకు సహాయం చేయలేను, మిమ్మల్ని మీరు సహాయం చేసుకునేలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే. అంటే గురువుని ఏ విధంగా గుర్తించాలి అని అంటారు? చెప్పే విషయాన్ని ఆచరిస్తే మంచి చెడు, లాభాలు నష్టాలన్నీ తెలుస్తాయి మనకి. అలా తెలుసుకుంటూ పోతుంటే అదే మనకి దారి చూపిస్తుంటాను. గురువు అంటే వ్యక్తి కాదు. అసలు గురువు అంటే రమణ మహర్షి ఏం నిర్వచనం చెప్పారో తెలుసా మీకు? గురియే కరెక్ట్, మీకు అన్నీ తెలుసు. మీకు గురియే గురువు. గురి అంటే మన శ్రద్ధ, మన ఏకాగ్రత. ఒక క్లాస్ ఉంది, 100 మంది ఉన్నారు. ఆ టీచర్ చెప్తున్నాడు, ఈ 100 మందిలో 90 మంది ఫెయిల్ అయిపోయారు, ఒకడు పాస్ అయ్యాడు. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఎందుకు పాస్ అయ్యాడు? అతను కరెక్ట్గా తీసుకోగలిగారు గురువు చెప్పింది ఏదో అన్నది. అతను కరెక్ట్గానే చెప్పాడు, కానీ మరి 100 మంది పాస్ కావాలి కదా. రిసీవింగ్ లేదు కనుక ఏది హెల్ప్ చేసింది? రిసీవింగ్. ఆ 100 మందిలో ఒక అబ్బాయి రిసీవ్ చేసుకున్నాడు. ఈ టీచర్ అందరికీ చెప్పాడు, చెప్పింది అందరికీ వినపడింది, అందరికీ సరిసమానంగా చెప్పాడు ఆయన. కానీ 90 మంది ఫెయిల్ అయ్యారు, ఒకడు పాస్ అయ్యాడు. వాడు రిసీవ్ చేసుకున్నవాడు పాస్ అయ్యాడు. అంటే వాడు గురి పెట్టాడు. వాడు ఆ టీచర్ ఏం చెప్తున్నాడు, గురి పెట్టాడు. ఆ గురియే గురువు అయింది. మనం జీవితంలో ఎదగాలి అని అంటే శ్వాస మీద ధ్యాస మీరు చెప్పారు, అది నిజంగా చాలా అమృత తుల్యమైంది. అయితే చాలామంది చెప్తూ ఉంటారు, మేము కూర్చోలేకపోతున్నాం, మాకు కుదరటం లేదు అని అంటూ ఉంటారు. దానికి ఏం చెప్తారు గురుగారు? వాడి మాటలు నేను విన్నాను కదా. అరే నాయన నువ్వు కూర్చోగలవు అని చెప్తుంటాను. వాడు నేను కూర్చోలేను సార్ అంటుంటాడు. నువ్వు కూర్చోగలవు నాయన అంటాను నేను. అంతే. మా ఇద్దరికి యుద్ధం చెప్తుంది, నేనే గెలుస్తాను. వాడు చివరాకలి కూర్చుంటాడు. వాడు ఒకరోజు దగ్గరికి వస్తున్నాడు, నా దగ్గరికి. సార్ నేను కూర్చున్నాను సార్ అంటాడు. గుడ్ బాయ్ అంట. చూడు, ఈ విధవ చేయగలిగినప్పుడు ఏ విధమైనా చేస్తాడు. నేను చేయగలిగినప్పుడు వాడేందుకు చేయడు? అంటే ఒకరికి సాధ్యమైంది అందరికీ అంతే. అది సింపుల్ లాజిక్. కొంతమంది చెప్తూ ఉంటారు, ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే 2 చేస్తారు, 2 చెయ్యరు, ఎంత చెప్పినా వినరు అంటారు. అలాంటి వారిని మనం ఎలా మోటివేట్ చేయగలుగుతాం? ఎవరిని మోటివేట్ చేయదు బాబా. మోటివేట్ అయ్యి వచ్చిన వాడేది మీకు సహకరించడం అంతే. ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్లో ఉంటారు, వాడికి సొల్యూషన్ కావాలి. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ధ్యానమే కదా. వాడు మన దగ్గర వచ్చి తిరుగుతాడు వాడు, ఎందుకంటే వాడి ప్రాబ్లం సాల్వ్ కావాలి వాడికి. అసలు సమస్యలు ఎందుకు వస్తాయి? ధ్యానం చేయకపోతే వస్తాయి, ధ్యానం చేస్తే రావు. సమస్య నుంచి బయటపడడానికి ధ్యానమే అంతిమ విజయం అంటారు. అంతిమ కాదు, ఫస్ట్ అండ్ లాస్ట్. మధ్యలో ఇంకేమీ లేవు. గురు సాంగత్యం వల్ల మనకి ఇంకా ఎలాంటి విషయాలు తెలుస్తాయి అంటారు? మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. గురువు అనేవాడు ఇన్ఫర్మేషన్ భాండాగారం. ఎందుకంటే ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించాడు తన అనుభవం ద్వారా. ఆయనకి అన్ని విషయాలు తెలుస్తాయి. సంగీత గురువు గారు ఉన్నారనుకోండి, ఆయనకి సంగీతం గురించి తెలుసా తెలియదా? బాక్సింగ్ గురువు గారు ఉంటాడు, ఆయనకి బాక్సింగ్ గురించి తెలుసా తెలియదా? సంస్కృతం గురువు గారు ఉంటారు,
ఆయన సంస్కృతం చెప్తాడు ఆయనకి. అలాగే ధ్యాన గురువులు ఉంటారు. ఈ విశ్వం అంతా మాయతోటి నిండి ఉంది కదా, ఈ మాయ నుంచి మాయ లేదబ్బా. లేదా? అయ్యో రామచంద్ర, మీరు మాయలో పడినట్టున్నారే. పడ్డాము. మాయ ఉంది అనుకోవడమే మాయలో పడ్డాం. ఓకే. మాయ ఎక్కడా లేదు, ఉన్నదంతా వాస్తవమే. అజ్ఞానం ఉంది, మాయ లేదు మేడం. రైట్. తెలియకపోవడం, దారి తెలియకపోవడమే ప్రధానమైన సమస్య. మీ ఇంట్లో కారు ఉంది, మీకు డ్రైవింగ్ రాదు, మీరు ఏం చేస్తారు కారుతో? ఏం చేయలేరు మీరు. కంప్యూటర్ ఉంది మీ ఇంట్లో, మీకు కంప్యూటర్ చేత కాదు, ఏం చేస్తారు కంప్యూటర్ వలన? అలాగే మీద జీవితం ఉంది, మీ జీవితం ఎలా చేయాలో మీరు నేర్చుకోలేదు, జీవితం వేస్ట్ అయిపోయింది. మీ కారు వేస్టే, మీ కంప్యూటర్ వేస్టే, మీ జీవితం వేస్టే. నేర్చుకోవాలి. కంప్యూటర్ ఉన్నా కూడా నేర్చుకోవాలి. కంప్యూటర్ నేర్చుకుంటే జీవితం లాభాలు. మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే కారు ఉపయోగించుకోవచ్చు. డ్రైవింగ్ నేర్చుకోకపోతే కారు ఏం లాభం మీకు? జీవితం గురించి తెలుసుకోకపోతే జీవితం వేస్ట్. కారు కొన్న తర్వాత కారు డ్రైవింగ్ నేర్చుకోవాలా వద్దా? కంప్యూటర్ కొన్న తర్వాత కంప్యూటర్ నడిపించడం నేర్చుకోవాలా లేదా? జీవితం వచ్చిన జీవితం ఏంటి అంటే తెలుసుకోవాలా వద్దా? అది ధ్యానం, అదే ఆధ్యాత్మికత. జీవితం గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అప్పుడు వాళ్ళు జీవిస్తారు, అంతమంది జీవించరు వాళ్ళు. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ నడుస్తుంది కదా నడవని అని అంటూ ఉంటారు. కానీ ఉన్నతంగా ఎదగడానికి, ఇంకా ఏదో అద్వితీయమైన మార్పులు రావడానికి పెద్దగా కృషి చేయరు. మనకేం పోయే కాలం, వాళ్ళు వెళ్ళకపోతే మనకేంటి? వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం చెప్తాం, లేకపోతే మనం చెప్పాం. ఆకలిగా ఉన్నవాడు మన దగ్గరికి వస్తాడు, ఆకలి లేని వాడు ఎందుకు వస్తాడు? యువ శక్తి అనేది ఒక ప్రభంజనం లాగా ఇంకా విశ్వవ్యాప్తం కావాలి అంటే ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? యువతకైనా, ముసలి వాడికైనా, పిల్లవాడికైనా అందరికీ ఒకటి కావాలి. అందరికీ ఒకటే ఆహారం, ఒకటే ఆకలి, అందరికీ ఒకటే నిద్ర. యువత స్పెషల్ ఏమి? మల్టీ టాస్కింగ్ ఫాస్ట్గా చేయగలుగుతారని. యువత ఏమీ స్పెషల్ కాదు. అందరితో సరి సమానంగా, అందరికీ ఏది కావాలో వీడికి అదే కావాలి. అందరికీ ధ్యానం కావాలి, వీడికి ధ్యానం కావాలి. ఆత్మ అవలోకనం అంటే ఏంటి అసలు? యాక్చువల్గా ఎలా దర్శించాలి అంటే మనం చేసింది మనం గమనించాలి. మనం ఏం చేసాము, ఏం చేయలేదు, దాన్ని ఆత్మ అవలోకనం అంటారు. పొద్దున్నుంచి ఏం చేశాను, పొద్దున్న లేచాను, రాత్రి వరకు ఏం చేశాను, ఒకసారి అనలైజ్ చేసుకోవడం ఆత్మావలోకనం చేసుకోవాలి. అందరికీ తప్పనిసరి అంటారా? అందరికీ తప్పనిసరే. కొంతమందికి ఎక్సెప్షన్ ఉంటుంది ఏంటి? ఆత్మగా ఉన్నవాడు ప్రతి ఒక్కరికి ఆత్మావలోకనం అవసరం. ఒక సత్యాన్ని ఎలా దర్శించాలంటారు? అనుభవపూర్వకంగా. ఒక రసగుల్లా ఉంది, ఏం చేయాలి మనం? రసగుల్లాని నోట్లో వేసుకోవాలి, ఎంత బాగుందో అంటాం, అంటే సత్యాన్ని దర్శించాం, దాని టేస్ట్ని ఆస్వాదించాం. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలి అని, శ్రద్ధగా వినాలి అని. దానివల్ల ఏ విషయాలు తెలుస్తాయి? ఏదైనా తెలుస్తుంది, విన్న విషయం అంతా తెలుస్తుంది మనకి. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని. నీకు ధ్యానం వస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అది మీరు జర్మన్లో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలేదు, నేను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? జర్మన్ నేర్చుకోవాలి అంతే. జర్మన్ నేర్చుకోకపోతే జర్మన్ అర్థమవుతుంది ఏంటి? నేను ధ్యానం చెప్తే మీ ధ్యానం అనుభవం నాకు అర్థమవుతుంది ఏంటి? కాదు. నాకు అందరి ధ్యాన అనుభవాలు అర్థమవుతాయి. ఎందుకు అర్థమవుతాయి చెప్పండి? మీరు ధ్యానం చేస్తారు, అది సంగతి. ప్రతి ఒక్కరూ మాస్టర్స్గా ఎదగాలి అని అంటే వాళ్ళ వ్యవహారం ఎలా ఉండాలి? కోరుకోవాలి మాస్టర్ని. నేను మాస్టర్ని కావాలనే తపన ఉండాలి, అప్పుడు వస్తుంది. చచ్చిపోయిన తపన ఉండాలి. దానికోసం నేను చచ్చిపోయినా సరే, నా ప్రాణాలు పోయినా సరే అన్న తపన ఉండాలి. మాస్టర్ అవుతాడు. ఆ తపన అనేది ముఖ్యమంటారు. తపన ఉండాలి. ఈ విశ్వశక్తిని ప్రాణశక్తిగా ఎలా తీసుకోవాలి? తీసుకున్న శక్తిని మనం ఎలా నిలుపుకోవాలి? ఎప్పుడైతే మీ మనసులో ఆలోచనలు ఉండవో అప్పుడు విశ్వశక్తి వస్తుంది, శరీరం తీసుకుంటుంది. మీ మనసు అడ్డుగా ఉంది విశ్వశక్తి రావడానికి. ఒక నల్లా ఉంది, నీళ్ళు ఎందుకు రావటం లేదు? ఆఫ్ చేసింది, ఏదో అడ్డు ఉంది. ఆఫ్ అంటే ఏదో అడ్డు ఉంది. ఇలా తిప్పామనుకోండి, అడ్డు తొలగిపోయింది, అప్పుడు నీళ్ళు వచ్చాయి. ఏదో అడ్డుపడితేనే కదా నీళ్ళు రాకుండా ఉంది బయట. మనం ఎప్పుడైతే దాన్ని తిప్పి, నల్లాన్ని తిప్పి
అటు తొలగించాము పట్టపడ నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఉన్నాయి అక్కడ, కానీ నల్లాలు సరిగ్గా ఓపెన్ చేయాలి. అలాగే విశ్వశక్తి వస్తుంది, కానీ మనసు అనేది ఆపుతుంది దాన్ని. ఆ మనసును శూన్యం చేసినప్పుడు విశ్వశక్తి లోపలికి వచ్చేస్తుంది. సార్, మనసును నియంత్రించుకోవటం అనేది ప్రధానమైన టాస్క్. ఉన్నదంటే అదే ప్రధానంగా, అదొకటే ఉంది, రెండు లేవు, ఒకటే ఉంది మనస్సు. అంతే, దాన్ని శూన్యం చేసుకోవాలి. అంటే ఎలా సాధ్యం? అంటే ధ్యానంతో సాధ్యం, ఇంకా బాగా చేయాలంటే దాన్ని మన అధీనంలో ఉంచుకోవాలి, చెప్పిన మాట వినేటట్టుగా చేసుకోవాలి అని అంటే సాధన ఒకటే అంటారా? సీతాలు బాగా వాయించాలి. ఎలా వాయిస్తారు చెప్పండి? ప్రాక్టీస్. మరి మీకు ఆన్సర్ తెలుసు నన్ను అడుగుతారే. అంటే ఇంకా బాగా సింప్లిఫైడ్ వేలో ఇంకా ఎలా? సాధనతో సమకూరు పనులు ధరలోనా. ఏ సబ్జెక్టులు అయినా, ఏ సాధన, సంగీతం అయినా, ధ్యానమైనా, ఏదైనా కూడా సాధన మీద ఆధారపడదు. ఫుట్బాల్ అయినా, క్రికెట్ అయినా, డ్యాన్స్ అయినా, ఏ విద్య అయినా, ఏ కళ అయినా, ఏ రంగం అయినా సాధన. ఈ జ్ఞానం యొక్క పరిపక్వత అంటే ఏమిటి? మీకు వంట ఇష్టం అనుకోండి, మీకు పాకశాస్త్రం మీద జ్ఞానం కావాలి. మీ సంగీతం అనుకోండి, సంగీత జ్ఞానం మీద, సంగీత శాస్త్రం మీద పట్ల జ్ఞానం కావాలి. మీకు మోక్షం రావాలనుకోండి, మీకు ఆత్మజ్ఞానం మీద, ఆ శాస్త్రం మీద మీకు ప్రీతి కలగాలి. ఈ శరీరాన్ని ఒక సాధనంగా మలుచుకొని ఇంకా మనం ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఎలాంటి ప్రాక్టీస్ అవసరం అంటారు? తక్కువ తినాలి. 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే యోగి. ప్రతి మనిషి తక్కువ తినడానికి నేర్చుకోవాలి. తక్కువ అంటే తక్కువగా సరిపడేంత అది. మరి దానికన్నా డబల్ తింటుంటాం. తిండి తగ్గించుకోవాలి. ఎలా తీసుకోవాలంటారు? మేడం, ప్రస్తుతం ఈ క్షణంలో ఈ భూమండలంలో 10,000 మంది ఏం తినకుండా జీవిస్తున్నాం తెలుసా మీకు? 10,000 మంది. వాళ్ళు ఏమీ తినరు, వాళ్ళు హాయిగా డ్యాన్స్ చేస్తుంటారు. 10,000 మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మీకు తెలియదేమో లెక్క. తెలుసుకోవాలి, ఇదే లెక్క తెలుసుకోవాలి మీరు. వాళ్ళందరూ జీవించినప్పుడు మీరు ఎందుకు జీవించలేరు? 10,000 మంది చేశారు, మీరు ఎందుకు చేయలేరు? మీరు ఆ దిశలో ఎప్పుడు ఆలోచించలేరు, అంతే. తింటే ఒకటే చూస్తున్నారు. చాలా మంది కూడా అదొక తినకపోతే ఉండలేము అన్న ఫీలింగ్లో కూడా. ఈ చాలా మంది ఎప్పుడు మూర్ఖులే ఉంటారు, కొద్దిమంది విఘ్నులు ఉంటారు. మనం విఘ్నుల మాట వినాలి, చాలా మంది వాళ్ళ మాట వినకూడదు. ఈ ధ్యానానికి పిరమిడ్ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? పిరమిడ్ లోపల కూర్చొని ధ్యానం చేయాలి, లేకపోతే పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయాలి, లేకపోతే పిరమిడ్ సమీపంలో కూర్చొని ధ్యానం చేయాలి, లేకపోతే పిరమిడ్ తలుచుకుని కూడా పిరమిడ్ ధ్యానం చేసుకోవచ్చు. వర్క్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు అంటారు? ఏ ప్లేస్లో అయినా సరే, ఎనీ ప్లేస్. ఈ ఎన్లైట్మెంట్ అనేది ఒక మనిషికి ఏ స్థితిలో వస్తుందంటారు? ఓపెన్ మైండ్ స్థితిలో. మీ దగ్గర నేర్చుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, మీ దగ్గర ఏమీ లేదు అనుకున్నారు అనుకోండి, మీరు ఓపెన్గా లేరు. మీరు ఏమో ఇక్కడ ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏమో నేర్చుకుంటానేమో అనుకుంటే నేర్చుకుంటారు. ఓపెన్ మైండ్ కావాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంది అని మీరు నమ్మాలి. ఆ బేసిక్ నమ్మకం ఉండాలి. దాన్ని ఓపెన్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. మరి తెలుగు ఏమంటారు తెలియదు నాకు. తెలుగులో ఏమంటారు? గూగుల్. గూగుల్. సారీ, తెలీదు. నాకు తెలియదు. పత్రిజీ గారు, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రకృతితోటి సహజీవనం చెయ్యండి అని, అది ఎలా? ఇంట్లో బయటికి వెళ్ళాలి, ఒక చెట్టు కింద కూర్చోవాలి, ఒక కొండ ఎక్కాలి, రాత్రిపూట పౌర్ణిమ చంద్రుడిని చూస్తూ కూర్చోవాలి, ఆరు బయట పడుకోవాలి. ఇదంతా ప్రకృతితో జీవించడం. ఎండాకాలం వస్తే ఆరు బయట పడుకుంటే ఎంత బాగుంటుందో. చాలా హాయిగా ఉంటుంది. ఆ చల్లటి గాలి వేస్తుంటే అదే బాగుంటుంది. అప్పుడప్పుడు ట్రెక్కింగ్ కూడా నిర్వహిస్తూ ఉండమని చెప్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి లాభాలు? ప్రకృతితో పూర్తిగా మమైక్యం అవుతాం, ప్రకృతి ఒడిలోకి పోతాం. ఎన్నోసార్లు అడవుల్లోకి తీసుకెళ్ళాను అందరినీ. అవును, చాలామంది కాలర్స్ కూడా చెప్తూ ఉంటారు ట్రెక్కింగ్లో మేము చాలా నేర్చుకున్నాము, ఒక మంచి అనుభూతి,
ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు అడవుల్లోకి తీసుకెళ్ళేవాడిని. ఈ మధ్య తీసుకెళ్ళడం లేదు, నా ఓపిక పోయింది. ఈ పౌర్ణమి ధ్యానం తప్పనిసరిగా చేయాలంటారు కదా, ఈ పున్నమి వెలుగులో ధ్యానం చేస్తే ఎటువంటి శక్తి వస్తుంది? పున్నమి వెలుగులో కాదు, పున్నమి నాడు చేయాలి. పున్నమి నాడు 3 రోజులు ఉంటాయి. పున్నమి నాడు అంతకుముందు, అందుకు తర్వాత. ఆ 3 రోజుల్లో హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది. నేను చంద్రుడిని చూస్తూ చేయక్కర్లేదు మీరు. ఆ రోజుల్లో ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది భూమండలంలో, కనుక దాన్ని మనం ఉపయోగించుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్రైమ్ మినిస్టర్ మోడీని చూడాలి, ఎలా చూస్తారు చెప్పండి? అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీకి వెళ్ళాలి మీరు. ఢిల్లీకి వెళ్ళాలి. కానీ ఒకరోజు మోడీ గారు హైదరాబాద్ వచ్చారు, పిఎంసీ ఆఫీస్కి వచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నేరుగా చూస్తాం. మీరు ఢిల్లీ వెళ్ళక్కర్లేదు, పిఎంసీ ఆఫీస్కి ఒకే వచ్చేస్తారు. ఎందుకంటే మీరు రోజు పిఎంసీ ఆఫీస్కి వస్తున్నారు. ఆయన ఆ రోజు వచ్చారు, మోడీ గారు వచ్చారు, కనుక వెంటనే సార్ నేనే కలుసుకుంటారు. మీరు విడిగా వెళ్ళాలంటే ఢిల్లీ దాకా వెళ్ళాలి. అలాగే పౌర్ణమి రోజుల్లో శక్తి ఇక్కడికి వస్తుంది. ఓకే. మిగతా రోజులు మనం అక్కడికి వెళ్ళాలి. శక్తి మీ దగ్గర వచ్చాం, దాన్ని పుంజుకోవడం చాలా తేలిక. కనుక పౌర్ణమి రోజులు చాలా ఇంపార్టెంట్. మోడీ గారు పిఎంసీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు ఆయన కలగకపోతే ఇంకెందుకు మీ జీవితం? పిఎంసీ ఆఫీస్లో ఉంటూ, అవునా? అవును సార్. ఒకవేళ ఆయన కలుసుకోదలుచుకుంటే ఆయన ఇక్కడికి వస్తే, హైదరాబాద్కి వస్తే, పిఎంసీ ఆఫీస్కి వస్తే మీరు ఇక్కడే కలుసుకోవాలి. మీరు అది ఈజీ. లేకపోతే మీరు అక్కడ దాకా వెళ్ళాలి మీరు. అలాగే మహాశక్తి అనేది ఆ 3 రోజులు బాగా ఎక్కువ వస్తుంది ఎర్త్ ప్లానెట్ మీద. అవి వచ్చినప్పుడు మనం ధ్యానం చేస్తే దాన్ని పట్టుకోవచ్చు. మనం లేకపోతే ఎక్కువ చేయాల్సి వస్తుంది దాన్ని పట్టుకోవడానికి, ఢిల్లీ దాకా పోవాల్సి వస్తుంది. సార్, కొంతమంది ధ్యానం చేస్తున్నారు, మొదలు పెట్టారు, ఆపేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేశారు, అయినా కొన్ని సమస్యలతోటి బాధపడుతున్నామని అంటుంటారు. అటువంటి వాళ్ళు బయటికి రావాలంటే ఏం చేయాలి? మేడం, దేనికైనా సాధన ఒకటే, అకుంఠిత ధ్యాన సాధన. మధ్యలో వదిలిపెట్టే లాభం లేదు. రెడ్డి వచ్చి మొదలాడన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ చేయాలి. చాలా మందికి ధ్యానంతో అన్ని రకాల సమస్యలు కూడా సమసిపోయాయి. కొంతమంది ఏంటంటే చేస్తున్నా కూడా ఇంకా కొంచెం ఉంది, ఎక్కడో బాధ ఉంది, దాన్ని రిమూవ్ చేసుకోలేకపోతున్నామని అంటున్నారు. 2 ఉన్నాయి అందులో. ఒకటి వీడు సరిగ్గా చేయటం లేదు సాధన, సరిగ్గా చేసినా కూడాను వాడు చేసిన కర్మ చాలా హెవీగా ఉంది, పాత కర్మలు. రైట్. చాలా మంది సార్ ఇది చేయాలనుకుంటాం, అది చేయాలనుకుంటాం, కానీ ఏది చేయలేకపోతున్నాం అంటారు. అలాంటి వాళ్ళు ఎలా ముందడుగు వేయాలి? తన్నాలి, వెతికి 2 తన్నాలి. వెతికి తిరగాలి, వెతికి తిరిగి తన్నాలి వాళ్ళు. సార్, మీ ప్రిన్సిపల్స్ చాలా బాగుంటాయి సార్. 18 ప్రిన్సిపల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, నాకు బాగా నచ్చాయి. అయితే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి అని అంటారు. అది అందరికీ సాధ్యం కాదు కదా, ఎలా? ఎవరా భయ్ అందరూ తక్కువ. రెండు ఉతికితే అందరూ దానికి వస్తారు. దెబ్బకి దయ్యం దిగి వస్తుంది. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. వాడు గొడ్డు, వాడు మనిషి కాదు. వాడు అది మనిషి కాదు. మనిషి అయితే ఒక మాటతో వింటాడు, వాడు గొడ్డు, వాడు కొట్టు అని. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టద్దు అంటారు. సో చాలా మంది దాంతో బతుకుతూ ఉంటారు. వీడు కాలే పెడుతుంటాడు. వేలు పెట్టద్దంటే కాలే పెడతా అంటాడు వాడు. ఏదో నా కొడుకు. మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ చాలా బాగుంటాయి సార్. వస్తే రాని, పోతే పోని. అయితే ఈ స్థిర చిత్తము, ఈ స్థితప్రజ్ఞత ఎలా అలవర్చుకోవాలంటారు? అందరూ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు దాన్ని. ఎలా? ప్రతిసారి అందరూ అందరూ అంటున్నారు, నాకు ఇష్టం లేదు అందరూ. అంటే నో నో నో, అందరూ బిజినెస్ హియర్, ఓన్లీ సెల్ఫ్. మేడం, నేను భగవద్గీత ఒక శ్లోకం ఉంది, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే అర్థం ఏంటంటే, వేల కొద్ది మనుషుల్లో కొంతమంది పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తారు. అలా పర్ఫెక్షన్ కోసం ట్రై చేసే 1000 మందిలో ఒకడే ఇద్దరు పర్ఫెక్ట్ అవుతారు అని చెప్పేసి. మీరు అందరి గురించి చెప్పలేదు ఆయన. రామచంద్ర, మీరు అందరూ చెప్పి నన్ను చంపేస్తున్నారు ఇవాళ. అయ్యో,
కొద్ది మందికే పర్ఫెక్షన్ కావాలి, మిగతా వాళ్ళకి పర్ఫెక్షన్ అక్కర్లేదు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళని వెనక్కి తిరిగితే తనాలి వాడిని, లేదా కిందేస్తో కానీ మీ ఇష్టం, చాయిస్ మీది. మనుష్యాణం సహస్రేషు, వేల కొద్ది మనుషుల్లో కశ్చిన్ కొంతమంది మాం తమను తాము విద్ది తెలుసుకుంటారు, తత్వత ఉన్నది ఉన్నట్టు. యతతామపి సిద్ధానం, అలాంటి ట్రై చేసే వాళ్ళలో కశ్చిన్ కొంతమంది తమను తాము పూర్తిగా తెలుసుకుంటారు. ఒక వ్యక్తి ధ్యానంతో దివ్యత్వాన్ని పొందాలి అని అంటే ఎటువంటి పుస్తకాలు బాగా చదవాలంటారు? ఫస్ట్ ధ్యానం చేయాలి, ఆ ధ్యానం చేస్తారు, తర్వాత పుస్తకాలు చదవాలి. అదే ఈ రెండింటికన్నా ముందు సజ్జన సంగతిని చేయాలి. అందరూ చెప్పింది వాళ్ళ అనుభవాలు వినాలి జాగ్రత్తగా. ఫస్ట్ సజ్జన సంగతిని చేయాలి, తర్వాత ధ్యానం చేయాలి, తర్వాత స్వాధ్యాయం చేయాలి. 3. ఫస్ట్ సజ్జన సంగతి. లోన్లీనెస్ నుంచి బయటపడడానికి ధ్యానం ఉపకరిస్తుందా అండి? నువ్వు ఎప్పుడు లోన్లీగానే ఉంటావు. మనిషి ఎప్పుడు లోన్లీ జీవే. మనిషి ఎప్పుడు ఏకాంత జీవి, ఏకాంతంగా పుట్టాడు, ఏకాంతంగా జీవిస్తాడు, ఏకాంతంగా చేస్తాడు. ఈ ఒంటరి తత్వాన్ని జయించాలి అని అంటే ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒంటరి తత్వాన్ని ఆస్వాదించాలి, జయించడం కాదు. మనిషి తన ఏకాంత తత్వాన్ని ఆస్వాదించాలి, దాన్ని జయించడం కాదు. అది న్యాచురల్, అది తనలో తాను ఉండడం అనేది న్యాచురల్. తనలో తాను ఉండడం అది ధ్యానం నేర్పిస్తుంది మీకు. తనకు ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ బాధిస్తూ ఉంటుంది. మేడం, ఎవరు లేనివాడికి దేవుడు ఉన్నాడు, కనపడని మాస్టర్స్ ఉన్నారు, ఏంజల్స్ ఉన్నారు, ఎప్పుడు సహాయం చేస్తుంటారు. కనపడరు, కనపడవలసిన అవసరమే లేదు వాళ్ళకి. ఈ కాంతిలోక వాసులు అంటే ఎవరు? ఎన్లైటెండ్ మాస్టర్స్. మీరు ఒక కాంతిలోకి వాసే. మీరు అందరి గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు కనుక. జీవితంలో సక్సెస్ని ఎలా ఆస్వాదించాలంటారు? ఫెయిల్యూర్ కూడా ఆస్వాదించినప్పుడు సక్సెస్ కూడా ఆస్వాదిస్తారు. ఫెయిల్యూర్ని తట్టుకోవడం కొంచెం కష్టసాధ్యమే, అదే కష్టం. ధ్యానంతో అధిగమించవచ్చు అంటారా? ధ్యానం లేకపోయినా కూడా అధిగమించవచ్చు, తెలివితేటలు ఉంటే. అన్నిటికీ ధ్యానం అవసరం లేదు. తెలివితేట, కామన్ సెన్స్ ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి. అన్నిటికీ ధ్యానం అవసరమే లేదబ్బా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరికి చెప్పొద్దు అన్నమాట, నీ ఇప్పటిదాకా ధ్యానం చేయలేదు అంత అవుతుంది సార్. నా మాట నమ్మరా? నాకు ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది, అర్థమైందా? నేను ధ్యానం చేసుకుని కూర్చున్నాను అనుకున్నా, మనసు అసలు కంట్రోల్లో రాదు నాకు. ఎవరిని తిట్టాలా అనిపిస్తుంటుంది, లేదా ఎవరిని తొక్కాలా అనిపిస్తుంటుంది. ఎలా కూడా ఏం చేయమంటారు? చివరికి విరమించుకున్నాను. నాకు ధ్యానం వద్దురా బాబు, ధ్యానం ఉందని చెప్పేద్దామని తిరిగి సరిపోతున్నాను. నేను ధ్యానం చేశానని చెప్పేస్తుంటా, అన్ని అబద్ధాలు. నా దగ్గర ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది. నేను అడిగే ప్రశ్న చెప్పే జవాబు అనేది కామన్ సెన్స్తో చెప్తుంటాను, నా ధ్యాన అనుభవంతో కాదు. నాకు అపారమైన కామన్ సెన్స్ ఉంది. నాకు అవసరం కాబట్టి మీకెందుకు అవసరం ధ్యానం? కామన్ సెన్స్ నేర్చుకోండి, అది అందరి దగ్గర దొరకదు. ఎవరికి వారికే వ్యక్తిగతం. అర్థమైందా? గురువు చూపిన మార్గంలో నిరంతరాయంగా అలాగే వెళ్ళాలి అని అంటే మార్గదర్శకత్వం, దాన్ని మనం ఏ విధంగా సాధన చేయాలంటారు? ఆ గురువు ఎంతో సాధన చేశాడు, నువ్వు అంత సాధన చేయాలి. ఆ గురువు ఎంతో సాధన చేసి ఉంటాడు, మరి నువ్వు ఎంత చేయాలి. మరి వారికి ఉన్న శక్తి మనకు ఉంటుందా అని? శక్తి అందరికీ సరి సమానంగా ఉంది. శక్తి, సమయము, ఆపర్చునిటీ అన్ని సరి సమానంగా ఉన్నాయి. గురియే లేదంతే, గురియే అసమానంగా ఉంది. ఆ గురి ఉన్నవాడు పాస్ అయ్యాడు, గురి లేనివాడు ఫెయిల్ అయ్యాడు. మీకు గురి ఉందా? డౌట్ ఉంది. ఇంకే మరి గురువు మీద. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్కి అందరూ వారి వంతుగా కృషి చెయ్యాలి అని అంటే ఇంకే విధంగా అడుగులు ముందుకు వేయాలి? 1000 మైల్ జర్నీ బిగిన్స్ విత్ ద ఫస్ట్ స్టెప్ అన్నారు. మీరు ఇక్కడి నుంచి హిమాలయాలు వెళ్ళాలి, ఫస్ట్ ఇంట్లోంచి కాలు బయట పెట్టాలా వద్దా? ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా హిమాలయాలకు వెళ్తారేంటి? కనుక
ఈ పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు కావాలంటే మీ పక్క వాడితో మొదలుపెట్టండి. ఎవరంటే వాడికి పిరమిడ్ గురించి చెప్పండి, వాడికి ధ్యానం గురించి చెప్పండి, వాడికి శాకాహారం గురించి చెప్పండి. ఒకటి 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 కోట్లు అవుతాయి. ఈ ధ్యానం ఇతరులకు చెప్పేటప్పుడు తొందరగా కన్విన్స్ అవ్వరు అందరూ. కానీ లేటుగా అవుతారు. మనం వెయిట్ చేయాలి అంతే. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ కూడా చిన్నపిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలంటారు ధ్యానం వైపు? ఆనాపానసతి వీడి ఇంట్లో కూర్చొని ధ్యానం చేయాలి, అప్పుడు పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. వీడు ధ్యానం చేయకుండా వాళ్ళకి ధ్యానం చేయబట్టి లాభం లేదు. నేను చాలా ధ్యానం చేశానండి పోయి కనుక అందరూ వింటున్నారు. మీకు తెలుసా, ఒక జన్మలో నేను 200 సంవత్సరాలు కళ్ళు మూసుకుని కూర్చున్నాను. అవునా? 200 సంవత్సరాలు. ఎలా అంటే ఇదే కళ్ళు ఉన్నాయా, ఇలా మూసుకోవాలి అంతే. మీకు గురువుల దర్శనం ఎలా లభించింది? ఎవరికైనా కనబడుతుంది, కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది. అనుభవైక వైద్యం. కళ్ళు మూసుకుని కూర్చోవడం నేర్చుకోవాలి. ఆలోచనలు పోవడం కోసం కూర్చోవద్దు, కళ్ళు మూసుకోవడం కోసం కళ్ళు మూసుకోవాలి అంతే. క్రమక్రమంగా ఆలోచనలు పోతాయి. ఎక్కువసేపు ఉండవు అవి, ఎక్కువ కాలం ఉండవు, కొంతకాలంగా సమసిపోతాయి. అప్పుడు మీకు గురువులంతా దర్శనం అవుతారు. కూర్చోవాలి ఒక 200 సంవత్సరాలు అంతే. కళ్ళు తెరవకూడదు. కష్టమా? కళ్ళు మూసుకోవడం కష్టమా? కళ్ళు మూసుకోవడం కష్టం కాదు. 200 సంవత్సరాలు అంటే 200 సంవత్సరాలు. మరి మూడో కళ్ళు కావాలనుకుంటే కూర్చోవాలి, మరి 2 కళ్ళు మూసుకోవాలి. ఢిల్లీ పోవాలంటే హైదరాబాద్ వదిలిపెట్టాలి కదా. హైదరాబాద్ అంటే ఢిల్లీకి పోతారేంటి? ఈ 2 కళ్ళు ఉంటే ఈ మూడో కళ్ళకి వస్తారేంటి మీరు? ఇది వదిలిపెట్టేస్తేనే ఇక్కడికి వెళ్తారు. ఇది రైట్. ఈ ఆన్సర్ బాగుంది సార్, నాకు బాగా నచ్చింది. ఒకటి పొందాలంటే ఒకటి వదులుకోవాలి. ఇది పొందాలంటే ఈ 2 కళ్ళు వదులుకోదు. ఇవి వదులుకుంటే అది వస్తుంది. ఇది వదులుకోకూడదు. నాకు ఇది కావాలంటే ఇట్లా అమ్మ కావాలి, బొవ్వ కావాలి అంటే ఎలా? ఇది కావాలంటే ఇది వదిలిపెట్టుకోవాలి. ఇది వదిలిపెట్టుకునే ఇష్టం అయితే ఇది రాదు నీకు. రైట్. వెరీ సింపుల్ లాజిక్, ఎస్ సార్. బేసిక్ కామన్ సెన్స్. అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళ జీవితంలో ఎలా ఎన్లైట్మెంట్, ఎలా మార్గదర్శకత్వం మీ నోటి ద్వారా వాళ్ళకి ఆ సమాచారం అందాలి అన్న ఒక సంకల్పం. శుభ సంకల్పం మేడం, నేనేం అంటలేదే మిమ్మల్ని. జీవిత లక్ష్యాలు ఎలా నిర్దేశించుకోవాలంటారు? సహజంగానే ఏర్పడుతుంది. నది సముద్రం వైపు గమనం ఎలా చేస్తుంది చెప్పండి? దానికి తెలుసా? కానీ తెలియకుండానే సముద్రం వైపు వెళ్తుందా లేదా? అలాగే ప్రతి ఒక్కటి జీవితము ఆ గమ్యం వైపు వెళ్తుంది, సహజంగానే వెళ్తుంది. నదీనాం సాగరాం గతే, అలాగే జీవితానాం లక్ష్యం గతే. ప్రతి వాడి జీవితం లక్ష్యం వైపే వెళ్తుంటుంది. పర్ఫెక్ట్గా ఉంది ప్రతి ఒక్కరి జీవితము. అదా, ప్రతి నది సాగరానికి చేరుకుంటుంది తన ఎత్తుపొలాలు చూసుకుంటూ. ప్రతి జీవితము మోక్షం పొందుతుంది. ప్రతి ఆత్మ పరమాత్మ అవుతుంది. తన సర్వాత్మత్వం అని తెలుసుకుంటుంది. మీరు నిశ్చింతంగా ఉండండి. నదీనాం సాగరాం గతే. ప్రతి వ్యక్తి దినచర్య ఏ విధంగా ఉండాలంటారు? సోమరిపోతుగా ఉండకూడదు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి, ఎక్కువ నేర్చుకోవడం కోసం. ఎన్ని విద్యలు ఉన్నాయో, ఎన్ని కళలు ఉన్నాయో, సమయం వృధా చేసుకోకూడదు. టైం లేదు అని అంటూ ఉంటారు. వాళ్ళకి ఎంతైనా టైం ఇస్తాం, ఇంకో 10 జన్మలు ఇస్తామా? అయినా టైం సరిపోదు. ఇంకో 100 జన్మలు ఇస్తాం. పునరపి జననం పునరపి మరణం. ఈ జన్మ అయితే ఇంకో జన్మలు చేస్తాడు. కానీ కంపల్సరీ కదా? కంపల్సరీ. మార్చిలో కాకపోతే సెప్టెంబర్లో పాస్ అవుతాడు, సెప్టెంబర్ కాకపోతే మార్చిలో పాస్ అవుతాడు. కానీ ఏదో పాస్ అవుతాడు. పాస్ అయితే తీరవలసిందే. ముక్తికి మూల మార్గం ఓపెన్ మైండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నిజంగా మోస్ట్ మెమరబుల్ డే అండి. చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.